హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. ప్రిన్సమ్మకి హాలిడేస్ ఇచ్చారు కదండి, మేమైతే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాము. అట్లాగే ఫుల్ బిజీ అయిపోయాము, పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఇంక ఇక్కడ ముగ్గురం అయితే స్నానానికి వెళ్ళిపోయాము. బ్రష్లు కూడా చేయలేదు, బ్రష్లు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో. ఇంకా మ్యాగీ అయితే బయట నిన్న స్టాక్ తీసుకొచ్చేసాము, బెయిల్స్ వచ్చాయన్నమాట. వాటి గురించి చెప్తున్నారు. నిన్న ఇలా వెళ్ళాము, ఇలా తీసుకొచ్చాము ఇంకా అని చెప్పేసి వాటి గురించి చెప్తున్నారు. ఈరోజు లైవ్లో అవి చూపించేసాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఇంకా పిల్లలిద్దరికి నేను స్నానాలు చేపించి బయటికి పంపించేయడము, ఈయన తూడ్చేసి వాళ్ళకైతే పౌడర్ రాసి బట్టలు అయితే వేస్తూ ఉన్నారనమాట. పిల్లలిద్దరిని ఆయన చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరిని రెడీ చేసే టైం కల్లా నేను కూడా స్నానం చేసి అయితే వచ్చానమాట. ఈరోజు పొద్దున్నే ఒక ప్రమోషన్ వీడియో ఉండే, బ్రాండ్ వాళ్ళు చాలా అడుగుతున్నారు. ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల నాకు పంపించడానికి అవ్వలేదు. ఈరోజైతే లెగోగానే ఆ పనే పెట్టుకున్నాను అనమాట. సో ఆ పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. సో వాళ్ళకి మాత్రం మనం టైంకి ఇచ్చేయాలి, లేకపోతే మళ్ళీ అదర్ ప్రమోషన్స్ రావు. ఫ్యాక్ట్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు నీడ్ ఉంది, డెఫినెట్లీ నేను అవి చేసుకుంటూ వస్తాను. అలానే మిమ్మల్ని బలవంతంగా కొనండి చేయండి అని అయితే ఎక్కడ కూడా ఫోర్స్ చేయను. సో నేను చూస్తాను, రివ్యూ బాగుంటే బాగుందని, లేకపోతే లేదని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా పిల్లలిద్దరికీ నా బట్టలు వేసేసి పౌడర్ రాసి ఉంచారు. ఇంక ఈలోపు నేను కూడా స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయాను అనమాట. బ్రాండ్కి సంబంధించినవి ప్రమోషన్ ఇవి ఉంటే ప్రోడక్ట్స్ అవి చేసేసాను అనమాట. ఎంత చక్కగా ఉంది కదండి ఈ శారీ. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. సో ఈ శారీ అయితే నవరాత్రి ఫస్ట్ డే కట్టుకుంటే ఇంకా బాగుండేది. ఎల్లో శారీ కదా, బాగుండేది. బొట్టు కూడా పెట్టుకున్నాను, అలాగే బయటికి కూడా వచ్చేసాను. ఇంకో ప్రమోషన్ ఉంది, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకోవాలి. సో నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కుకింగ్ వ్లాగ్ ఒకటి ఉంది, దానికి సంబంధించి వెజ్జెస్ కూడా తీసుకున్నాను. అలాగే ఈరోజు కూరకు కూడా కావాల్సిన కూరగాయలు తీసేసుకున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ డే. మనం పసుపు కలర్ చీర కడతారు కదా అమ్మవారికి, సో ఆ రోజు కట్టుకుందామని అయితే నవరాత్రులకి 9 శారీస్ నేను కూడా కట్టుకొని గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను. కానీ టైం అస్సలు సెట్ అవ్వలేదు. ఇలా రెడీ అవుతుంటే నాకు ఫస్ట్ డే గుర్తొచ్చేసింది. ఇది కూడా అందులోకి వస్తుంది కదా, ట్రై చేద్దాము, రేపు తీద్దాము, ఒకరోజు లేట్ అయిపోయిద్ది అంతే కదా అనిపించింది. కుదిరితే నేనైతే తీస్తాను. ఈరోజు గ్రీన్ కలర్ శారీ కూడా కట్టుకొని వీడియో చేసేసాను అనుకోండి, ఇంకా రేపటి కలర్ శారీ కట్టుకోవచ్చు. సో ఎలా ఉంది శారీ అనేది కామెంట్ చేయండి. ఇది మన అనూస్ ట్రెండీ కలెక్షన్స్లో తీసుకున్న శారీనే, 699 అండి కాస్ట్. చాలా బాగుంది. సో మొన్న ఫంక్షన్కే కట్టుకున్నాను, ఈరోజైతే ఆ ప్రమోషన్కి సంబంధించి వీడియో తీయడానికి కట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్కి సంబంధించి కొలాబరేషన్ ఉంది, పైన వంట చేస్తున్నాను, దానికి కూడా సెట్ అవుద్దని చెప్పేసి శారీ అయితే వేర్ చేశాను. సో మొత్తం ఇంత లుక్కి బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి బొట్టు కూడా పెట్టుకున్నాను. మొత్తానికి ఇలా రెడీ అయ్యానండి. బయటికి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ సరుకులన్నీ కొనుక్కొని వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఇంకా ప్రమోషన్ వీడియోస్ అయితే ఎలాగో అయిపోయాయి కదా అని ఇంకా ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అన్నం కూరలు వండేసేయాలి, దీని తర్వాత నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఈ టైం వరకు నేను పక్క బట్టలు కూడా మడత పెట్టలేదు. ఇంకా ఫస్ట్ బ్రాండ్ వాళ్ళది కొలాబరేషన్ అయిపోయిన తర్వాత చేద్దామన్న ఉద్దేశంతో అలాగే ఉంచేసాను. సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి రైస్ అయితే వండేస్తున్నాను. బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి కూరగాయలు తెచ్చాను కదండి, వాటిలో ఏ కూరగాయలు వండాలో అవి సెలెక్ట్ చేసేసుకొని కూరగాయలు కూడా పొయ్యి మీద వేస్తే పెద్ద పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నీళ్ళు కూడా అయిపోయాయి టైంకి, చూసారా. రైస్లోకి కావాల్సిన వాటర్ వేసేసాను, ఇంకా తాగడానికి కూడా నీళ్ళు లేకుండే. తర్వాత మ్యాగీలు అయితే వాటర్ కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ మీతో కొన్ని పర్సనల్గా మాట్లాడాలండి. పర్సనల్ అంటే పబ్లిక్గా మీరు పెట్టేశారో నేను పబ్లిక్గానే చెప్తాను. ఇంకా మా బంధువుల గురించి వాటి గురించి అడిగారు కదా, దాని గురించి డైరెక్ట్గా వాయిస్ ఓవర్లోనే మీకు చెప్తాను నేను. అది నాగి మాట్లాడతారు. నేను వచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిజంగా నాకు ఎవరో ఏదో గిఫ్ట్లు ఇస్తున్నారని కుళ్ళుతనంతోనే మీరు పెడుతున్నారు కామెంట్లు అనిపించింది. ఎవరైతే పెట్టారో వాళ్ళనే అంటున్నానో, అందరిని అనట్లేదు. ఇంకోటి, గిఫ్ట్లు ఇస్తామంటేనే అడ్రస్లు ఇస్తున్నావా ఏంటి, వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తున్నారని ఎవరికి కూడా నేను అడ్రస్లు షేర్ చేయలేదండి. వాళ్ళు నాతో సంవత్సరాల కొద్దిగా మా వాట్సాప్లో మెసేజ్ చేస్తూ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అడ్రస్లు ఇస్తున్నాను, కానీ ఎవరికి అడ్రస్లు ఇవ్వలేదు నేను. అది కూడా 1.5-2 సంవత్సరాల తర్వాత మాట్లాడితేనే. మరి లాంగ్ రిలేషన్ ఉంటేనే కదండి మనం ఏదైనా షేర్ చేసుకుంటాం. పర్సనల్ నెంబర్స్ కానీ అడ్రస్లు కానీ ఏదో వచ్చి అడిగారు కదా అని చెప్పేసి వెంటనే ఇచ్చేస్తారా? మీరు అలా ఇస్తారేమో, నేను అలా ఇవ్వనండి.
వాళ్ళేంటో వాళ్ళు కంటిన్యూగా నాతో మాట్లాడే విధానాన్ని, వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ ఉంటాయి కదా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆ వీడియోస్‌ని బట్టి వాటిని బట్లే నేను అంచనా వేసుకొని ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో తెలుసుకొని వాళ్ళకి ఇస్తాను కానీ అందరికీ ఇవ్వనండి. మీరు ఇస్తారేమో మీకు నచ్చినోళ్ళకి, ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అడగగానే మీ అడ్రస్ ఇవ్వగానే మీరు ఇస్తారేమో కానీ నాకు ఆ ఇది లేదండి. మా అమ్మ నాన్న అలా నన్ను పెంచలేదు, నేను అలా ఇవ్వను కూడా. సో నాకు ఇంకా వచ్చేస్తుంది బీపీ, కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. నాకు గిఫ్ట్లు ఇచ్చారని మీకెందుకండి కుళ్ళు? మీరు రండి, మీరు సక్సెస్ అవ్వండి, మీరు మీకున్న లైఫ్ స్టైల్ అంతా షేర్ చేసుకోండి. మీకు ఇవ్వాలనిపించిద్దేమో, వాళ్ళు ఇస్తారేమో తీసుకోండి. ఎంతో అభిమానంతో ఇచ్చిందని మీరు చాలా చీప్‌గా మాట్లాడారు. దానికి కూడా నాకు చాలా కోపం వచ్చేసింది. సో కొంచెం నోరుంది కదా అని చెప్పేసి మాటలు వదిలేసుకోకుండా నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. మీకు మంచిది, మాకు మంచిది, అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మీరు ఒక మాట జారారని నేను 4 మాటలు జారుతాను. దానివల్ల ఏమి వచ్చేది ఉండదు. సో ఇంకా వచ్చేస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకొని ఏదో 4 మాటలు పై మాటలే చెప్తున్నాను కానీ డెప్త్‌గా అయితే ఏం చెప్పట్లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగానే వ్లాగ్‌లో చూపిస్తున్నాను, చెప్తున్నాను, మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా అది మీతో షేర్ చేసుకుంటున్నాను. కుళ్ళు బుద్ధితోనైతే కొంతమంది కాదు, 2, 3 ఉన్నారు. సో వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ మన అనుకున్న వాళ్ళకి ఎవరికన్నా మైండ్ ఇదవుద్ది అన్న ఉద్దేశంతోని చెప్పాలనిపించి చెప్తున్నాను. సో వాళ్ళైతే కుళ్ళుపోయే నా మీదైతే ఏడుస్తున్నారండి. నాకు ఇచ్చేస్తున్నారు, నాకేవో వచ్చేస్తున్నాయని కుళ్ళుతోనైతే మాట్లాడుతున్నారు. సో అలాంటి బుద్ధి, అలాంటి ఆలోచన ఉంటే మాత్రం ఎదగలేమండి. ఆ బుద్ధి అయితే మార్చుకోండి, మంచిది. ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు బంగాళదుంప టమాటా వండాలని అయితే అనుకున్నాను. సో అక్క పీలర్ తీసుకొచ్చారు కదా అమెరికా నుంచి, ఆ పీలర్ అయితే యూజ్ చేశాను. ఒక బంగాళదుంపని పీల్ చేసిన ఫీలింగ్ అనిపించింది అనమాట. భలే క్యూట్గా ఉంది అది. అదైతే యూజ్ చేసి ఈరోజైతే ఆలూస్ అయితే పీల్ చేశాను. సో బంగాళదుంప టమాటా అయితే వండుతున్నాను. చాలా హట్టింగ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఎవరో సబ్స్క్రైబర్స్ నన్ను మీట్ అయితే అంటే నేను సరిగ్గా మాట్లాడలేదంట. అసలు అలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది కదా, ఏ రోజు కూడా రాలేదు. కనీసం సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తుపట్టి నవ్వినా కూడా వెంటనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, నేనేనండి అని చెప్పేసి. తెలుసా, అలాంటి రోజులు కూడా ఉన్నాయి. తెలియకుండా ఏదో నెగిటివ్ చేయాలని చెప్పేసి వచ్చి మాట్లాడినంత మాత్రాన మీ పప్పులేం ఉడకవు. ఇంకోటి, ఆ అమ్మాయి అంత రెచ్చిపోయి కామెంట్ పెట్టడానికి ఏంటంటే, మొన్న కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్లు పెట్టేశాను కదా వీడియోలో. సో చాలామంది తిట్టారులేండి మన సబ్స్క్రైబర్స్. అందుకనే ఆవిడకి కొంచెం ఖాళీ కావాలని నెగిటివ్గా పెట్టుకుంటూ వస్తుంది. పాపను చూసి బ్లాక్ చేసేస్తాను. అప్పుడు ఏమంటారు, కొంచెం బుర్ర తిరిగిపోయిద్ది అంతే, ఇంక అంత మించి ఏమి ఉండదు. సో ఇంకా అది కొన్ని కామెంట్స్ గురించి అయితే హర్టింగ్ అనిపించేసి చెప్పాను, అంతకుమించి ఏం లేదు. నేనేం మనసుకు తీసుకోవట్లేదు, కాకపోతే కొంచెం తెలియాలి కదా, మన వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నాతో లాంగ్ రన్లో మాట్లాడుతున్నారు, నా మంచి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారంటే ఖచ్చితంగా నెంబర్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? పక్కనే ఉన్నారనుకోండి, నెల చాలు అన్నీ షేర్ చేసుకోవడానికి, లేదా 6 నెలలు. నాతో సంవత్సరంన్నర నుంచి క్లోజ్గా ఉన్న వాళ్ళకి అడ్రస్ ఇవ్వడంలో తప్పే ఉందండి. సో నేనైతే ఇచ్చాను. అలానే గిఫ్ట్లు పంపిస్తుంటే అంటే అడ్రస్ ఇవ్వలేదు నేను. అమెరికా నుంచి వస్తున్నానమ్మా, మీట్ అవుదామనంటే ఇచ్చాను. ఓకేనా అండి? సో ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉట్టి చేతులతో రారు. అలాగే నేను అక్కని ఉట్టి చేతులతో అయితే అసలు పంపించలేదు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొకటి మీకు ఇంకొక వీడియో నేను పోస్ట్ చేయలేదు. అక్క మా ఇంటికి వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించారు, ఇంకా మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. నాకు ఒక్కదానికే కాకుండా మా 2 అక్కలకి వాళ్ళ పిల్లలకు కూడా గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో చాలా వరకు నేను అవి తీయలేదు. అక్క వద్దంటే వద్దన్నారు. నిన్న పెట్టిన వీడియోకే వద్దని చెప్పేసానంటేనే నేను ఆ ఒక్క వీడియోనే తీసానక్క, అది పోస్ట్ చేస్తానని చెప్పి పోస్ట్ చేశాను. ఇంకా వేరే వీడియోస్ ఏమీ తీయలేదు, నేను అవైతే పోస్ట్ చేయలేదన్నమాట. అది సో ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఫోర్స్ఫుల్గా చేయలేం కదండి. అక్కకి ఇష్టం లేదన్నారు, ఆగిపోయాను అంతే. ఇంకా మన వ్లాగ్ విషయానికి వస్తే ఇదిగోండి, బంగాళదుంప టమాటా అయితే పొయ్యి మీద వేసేసాను. అడుగంటకుండా ఉండడం కోసం ప్లేట్లో వాటర్ వేసేసి మూత పెట్టేశాను. తర్వాత వాటర్ నాగి తీసి బారబోసారు, ప్లేట్ కాలుతుందని, దానివల్ల కొంచెం మాడిపోయింది. తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు వేసేసి మగ్గనిచ్చేసి కూర అయితే వండానమాట. ఈరోజు చాలా సింపుల్గా, చాలా హడావిడిగా జరిగిపోయింది. ఇంకా బ్రాండ్ అంటే క్రీమ్స్ అవి ఉంటాయి కదండి, వాటికి సంబంధించింది. అవి చేయడం వల్ల టైం అంతా అక్కడే అయిపోయింది. మనం ఒక్కసారి వీడియో చేసి పంపిస్తే వాళ్ళు ఒక్కసారి యాక్సెప్ట్ చేయరు. దాంట్లో చాలా చేంజెస్ చెప్తూ ఉంటారు. అవి అన్నీ మార్చుకుంటూ ఎన్నిసార్లు రిజెక్ట్ అయితే అన్నిసార్లు మళ్ళీ వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఎడిట్ చేయడం, ఇలాంటి చాలా ఉంటాయి తతంగము. అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. అందుకే లంచ్ అనేది లేట్ అయిపోయింది. చాలా కష్టం ఉంటుందండి. ఒకరోజు మీకు నా ఫుల్ డే రొటీన్ అనేది ఎంత బిజీగా ఉంటుంది అనేది కూడా తీయాలనిపించింది. కానీ అవన్నీ తీసాను అనుకోండి, మీకు ఇంకా
బుర్ర వేడెక్కిపోయిద్ది అంత ఇది. నా లైవ్లో చూసినా కూడా నేను ఎలా ఉన్నాను అనేది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. లైవ్లో కూడా ఇంత నీరసం వచ్చేసిందో ఇవాళ అయితే. సో మన లైవ్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు, మన సబ్స్క్రైబర్సే కామెంట్ పెడతారు. చూడండి నేను ఎంత నర్వస్గా ఎంత వీక్గా ఉన్నాను అనేది వాళ్ళే చూస్తారు, కళ్ళారా వాళ్ళే చెప్తారు. సో ఇంకా కామెంట్స్ గురించి అదండి. ఇంకా మాకు బంధువులు ఉన్నారు అన్న దాని గురించి అయితే మేము డైరెక్ట్గా మాట్లాడతాము, అప్పుడు మీకు ఇంకో క్లారిటీ వస్తుంది. అన్ని విషయాలు చెప్పినా కూడా కొన్ని విషయాలు ఇప్పుడు 99% చెప్పినా 1% అయితే దాస్తామండి. నేనే కాదు, ఏ యూట్యూబర్ అయినా దాస్తారు. కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ 1% దాచినవి అయితే ఉన్నాయి. అవేంటి అనేది ముందు ముందు మీకే తెలుస్తూ ఉంటుంది అంతే. కొన్ని అయితే ఇంకా అర్థం చేసుకోవాలి, చెప్పలేమన్నమాట. అది ఇంకా ఎలాగో బంగాళదుంప టమాటా వండాం కదా, దాంట్లో గుడ్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి గుడ్లు కూడా అంగన్వాడీ నుంచి నిన్న తీసుకొచ్చినవి ఉన్నాయి. అవైతే ఉడకబెట్టేసి పొయ్యి మీద అయితే వేసేసాను, అవి ఉడికిపోయాయి. లాస్ట్లో కూరలో అయితే యాడ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా బ్లాగ్ అయితే తీసాను. ఇంకోటి పర్సనల్గా షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉండి ఇంకా అవైతే మీతో అయితే మాట్లాడాను. కొంచెం మనసు అయితే రిలాక్సింగ్గా ఉంది. పండక్కి ఊరెళ్ళట్లేదు అక్క అని చెప్పేసి అడిగారు, వెళ్తున్నానండి. ఇప్పుడు మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం కదా, ఇంకా పండక్కి కొంచెం మనకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కదా స్టాక్, అందుకని ఆగాను. సో పండక్కి ఒక 3 రోజులు 4 రోజులు ముందుగా వెళ్తాను అంతే. సో వెళ్ళి పండుగ చూసుకొని మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అనమాట. వంట కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అన్నం అయితే తినేసామన్నమాట, చాలా ఆకలితో ఉన్నాము. అందుకనే ఇంకా మొత్తం తినడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నాను. కూర, అన్నం, ప్లేట్స్, వాటర్ అన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ప్రిన్సీను లక్కీగాడైతే బొమ్మలు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా లక్కీగాడు నిద్రపోయాడు చూస్తూ. తర్వాత మేమైతే అన్నం తిన్నాము. ప్రిన్సమ్మ కూడా నిద్రకు వచ్చేసింది. చక్కగా పొద్దున్నే స్నానాలు చేయించేసి ముద్ద తినిపించేసి టీవీ దగ్గర కూర్చోబెట్టాను జెల్లా వేసేసి ఇంకా నిద్ర వచ్చేసింది. ఇదిగోండి లక్కీగాడైతే ఇక్కడ పడుకున్నాడు, ప్రిన్సమ్మ కూర్చుంది. ఇంకా మేము భోన్ చేసేసి లైవ్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్త స్టాక్ వచ్చిందని చెప్పాను కదండి, మోస్ట్లీ డ్రెస్సెస్ వచ్చాయి. రేపు శారీస్ వస్తాయి. ఎవరైనా మన అంటే పండగకి తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. మంచి కలెక్షన్ వచ్చేసింది. శారీస్లో కూడా కొత్త కలెక్షన్ వచ్చింది, అస్సలు మిస్ చేసుకోకండి. బంగాళదుంపలు అయితే కొంచెం మెత్తగానే ఉడికిపోయాయి, కూరలో కలిసిపోయేంత. మ్యాగీని దగ్గరుండి కరగబెట్టేశాడు. సో దాని దగ్గర చిన్న వార్ కూడా జరిగింది నాకు మ్యాగీకి. సో ఇదిగోండి బంగాళదుంపలు ముక్కలు ఉంటే కనపడతా ఉంటే బాగుంటుంది, కానీ అవి ఏంటి అంటే ప్లేట్లో నీళ్ళంతా తీసేయడం వల్ల కొంచెం మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. సో మగ్గకుండా ఉడికిపోయినాయి. ఇంకా దాని గురించే చెప్తున్నాను, వీడియోలు చెప్పు అని చెప్పేసి అన్నాడు, అందుకే కావాలని చెప్పాను. సో మొత్తానికైతే మేమైతే ఫుడ్ తినేస్తున్నాము. చాలా టేస్టీగా వచ్చింది కూర. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, అదొకటి మిస్ అయింది. కానీ ఆ టేస్ట్ ఏం తెలియలేదు, మిస్ అయిన ఫీలింగ్ అయితే ఏం లేదు. మసాలా పొడిలా వేసుకున్నాను కదా అందుకనే. ఇంకా తినడం కంప్లీట్ అయిపోగానే అంట్లన్నీ బయటేసేసి ఇంకా ఎక్కడివక్కడ సర్దేశాను. అంటే అన్నం గిన్నె కూర గిన్నె వాటి ప్లేస్లో పెట్టేసి ఇంకా అంట్లయితే సర్దుతున్నాను. పొద్దున్న 9 అంట్లు బయటే ఉన్నాయి, అవి తీసుకొచ్చేసి లోపల పెట్టేసుకొని అంట్లయితే సర్దేస్తున్నాను అనమాట. బిర్యానీ పాట్ తీసేసాను. ఇవాళ సాయంత్రం కుకింగ్ బ్లాగ్ ఒకటి ఉందన్నాను కదా, సో దానికి ఆ బిర్యానీ పాట్ అవసరం అనమాట. ఇవాళ సీల్ తీస్తున్నాను, దాంట్లోనే వండుతాను రైస్ అనేది. ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన అంట్లన్నీ సర్దేస్తున్నాను. చాలా ఏమో అంత హ్యాపీగా లేదు కిచెన్లో ఉంటున్నాను, కానీ ఇంత ముందులా ఉన్న ఫీలింగ్ లేదనమాట. ఎక్కడ సర్దేసేసరికి ఏమీ లేవన్నట్టుగానే ఉంది, మళ్ళీ చూడడానికో అన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఉంది, కానీ కావాల్సినవన్నీ చేతికి అందేలాగా లేవన్నమాట మొత్తం సర్దేసేసరికి. సో చూసి ఇంకా అన్బాక్సింగ్ అన్న చేసేయాలి, అంటే ప్యాక్ చేసినవన్నీ మళ్ళీ తీసేయాలి, లేదు అని అంటే తొందరగా ఇంట్లోకి వెళ్ళే పనులన్నా స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా శారీ లుక్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అంట్లన్నీ అయితే సర్దుతున్నాను. 2 రోజులు అంట్లు ఉన్నాయి, ఒకరోజు ఈ బుట్ట పైన ఉండి ఒక రోజు కింద ఉన్నాయి. మొత్తం అంట్లయితే సర్దేశాను అనమాట. కొంచెం వాటర్ వెళ్ళాల్సిన గ్లాసులు అవి ఆరాల్సినవి ఉంటే చిల్లుల బుట్టలు అయితే వేసి పక్కన పెట్టేశాను. పండగ పనులన్నీ మీకు స్టార్ట్ అయిపోయాయా? ఇల్లులన్నీ దులిపేశారా? అంట్లన్నీ సర్దేశారా? పప్పాలన్నీ వండారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వండను, ఇక్కడ అమ్మే చేసి పెడతారు అప్పాలు. కానీ ఈసారి అమ్మని ముందే వండేసిమన్నాను, ఎందుకంటే మేము వెళ్ళి ఉండే టయానికి చేయడానికి అంత సెట్ అవ్వదన్నమాట. ఎప్పుడు లేట్గా అదే తొందరగా వెళ్తాము, మేము అక్కడ ఉన్నప్పుడే పప్పాలు చేయించేదాన్ని, అవి కూడా వీడియోస్ తీసేదాన్ని. కానీ ఇప్పుడు అంత టైం సెట్ అవ్వదమ్మా, ముందే వండేసి పెట్టని చెప్పి అమ్మకి చెప్పాను. ఇంకా ఈరోజు కానీ రేపు కానీ పిండి పట్టించుకొని వస్తూ ఉంది. సో మేము వెళ్ళాక మా అమ్మ అయితే అప్పాలు చేసిద్ది. ఇంకా మీరు చేశారా లేదా మీ అమ్మే చేసి పెట్టాలా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.
పండగకి మీరు పుట్టింట్లకి వెళ్ళారా, ఇంకా మీ ఇంట్లోనే ఉన్నారా అన్న విషయాన్ని కూడా కామెంట్లో చెప్పేసేయండి. ప్రిన్స్ అమ్మని ఒక్కదాన్నే పంపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మేము వెళ్ళినప్పుడే తీసుకెళ్దాము వద్దులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆపాము. ఇంకా మేము వెళ్ళినప్పుడే తీసుకొని వెళ్ళిపోతాము. వెళ్ళి ఒక 4 రోజులు అయితే మేమందరం ఉంటాం, ఫ్యామిలీ అంతా అక్కడ స్పెండ్ చేసి వస్తాము. ఇంక వీళ్ళు పిస్తా తిన్నారు, లక్కీ ఉన్న ప్రిన్సి గుమ్మంలోనే వేసారు. అవన్నీ మొత్తం ఊడ్చేసాను అనమాట ఒకసారి. బయట దివాన్ కాట్ బయటే ఉంచామండి. ఇంకా వర్షానికి చినుకులు పడేలాగా ఉన్నాయి, తీసి లోపలైతే సర్దాలి, అది రేపు చేస్తాను. ఇంకా బెడ్షీట్స్ ఏవి మడత పెట్టలేదు అన్నాను కదా, లోపలికి వచ్చేసి బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి ఇల్లంతా చిమ్ముకొచ్చేసాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఎలా అనిపించింది? చాలా సింపుల్గా ఉంది కదా, నిజంగా చాలా సింపుల్గా అనిపించింది, కానీ చాలా బిజీగా చాలా హరీబరీగా ఉండే అనమాట నేను. సో వ్లాగ్ అయితే చిన్నగా సింపుల్గా తీసాను. ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. అండ్ తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, చెప్పుకోలేని చాలా ఉంటాయి, అన్నీ చెప్పుకున్నామనుకోండి ఇంకా ఇప్పుడు చూపిస్తున్న సింపతి మీరు అంటారే వాటికన్నా ఇంకా ఘోరం ఉంటుంది అనమాట, ఇంకా ఎమోషనల్ అయిపోతారు మీరు. సో చాలా వరకు దాచుకొనే కొంతవరకే చూపిస్తూ ఉన్నాను అనమాట. నేను ఉన్నదంతా చూపిస్తే ఇంకా మీరు ఇంకా నన్ను వదలరు అనమాట, అంత ఇది నా బాధ అంతా ఉంది. చాలా విషయాలు మీ దగ్గర ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నాను. ఇంటి గురించి కానివ్వండి, మీరు అన్నట్టుగా మా చుట్టాల గురించి కానివ్వండి, నా హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మాకున్న ఫినాన్షియల్ సపోర్ట్ గురించి కానివ్వండి, చాలా ఉన్నాయి. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో నేను నాగి అన్నది కూడా కళ్ళారా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా వరకు చాలా చూపించుకోవట్లేదు. సో మా సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ. హ్యావ్